ఈరోజు కూటమి ప్రభుత్వంలో ఉన్న వ్యక్తులు ఎంత దారుణంగా మాట్లాడుతున్నారంటే, జగన్మోహన్ రెడ్డి గారు అపోజిషన్ లీడర్ స్టేటస్ అడుగుతూ ఉంటే వాళ్ళందరూ కూడా రకరకాల మాట్లాడుతున్నారు. అంటే 1977 పార్లమెంట్ యాక్ట్ ప్రకారం కూడా మనకి ఇవ్వాల్సిన ఒక రైట్ని మనం అడుగుతున్నాం. ఈరోజు కూటమి ప్రభుత్వం వాళ్ళు ఎంత భయపడుతున్నారంటే, ఎక్కడ జగన్మోహన్ రెడ్డి గారికి అపోజిషన్ స్టేటస్ అనేది ఇస్తే అంటే రూలింగ్ పార్టీ వాళ్ళకి ఎంత టైం కేటాయిస్తారో దాంట్లో ఖచ్చితంగా మనకు కూడా అప్రోప్రియేట్ టైం అనేది ఉంటుంది మాట్లాడే కాబట్టి, అండ్ ఎగ్జాక్ట్ టైం ఇస్తారు కాబట్టి మాట్లాడేకి. జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బయటనే ఎంతగా మాట్లాడుతున్నారు, ప్రజల తరపున పోరాడుతున్నారు. అదేవిధంగా ప్రజల సమస్య ఎక్కడెక్కడ ఉంది అక్కడక్కడ మనం అపోజిషన్లో ఉన్నా కూడా దాన్ని అన్నీ కూడా రూలింగ్ పార్టీ వాళ్ళు కరెక్ట్ చేసుకోమని చెప్తున్నాము. ఇది ఎక్కడ అసెంబ్లీలో వినిపిస్తే, మన వాయిస్ వినిపిస్తే మళ్ళా వాళ్ళ క్రెడిట్ అనేది జీరో అవుతుంది. ఎందుకంటే సూపర్ 6 హామీతో పాటు ఇంకా 142 హామీలు వాళ్ళు ఇచ్చినారు కూటమి ప్రభుత్వం వాళ్ళు. అయితే అసలు ఎక్కడ కూడా దాన్ని పరిపూర్ణంగా అమలు చేయాలా అనేది కూడా ఎగ్జాక్ట్ ఫిగర్స్ అండ్ నంబర్స్ కూడా ఇంతవరకు కూడా బడ్జెట్ అట్ గ్లాన్స్ కానీ బడ్జెట్లో కానీ వాళ్ళు పెట్టడం జరగలేదు. గత ప్రభుత్వంలో చూస్తే నిజంగా బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీస్ వాళ్ళందరికీ కూడా ఒక సింహభాగం ఇచ్చినాము. ఈరోజు నిజంగా వాళ్ళందరికీ కూడా పరిపూర్ణమైన న్యాయం జరుగుతుంది వెనకబడిన కులాలకి అనేది మాకు నమ్మకం లేదు. మనము అపోజిషన్ స్టేటస్ కోసము అక్కడ పోరాడుతుంటే పవన్ కళ్యాణ్ గారు చాలా దారుణంగా ఈరోజు ఆయన మాట్లాడుతున్నారు. అపోజిషన్ స్టేటస్ జగన్మోహన్ రెడ్డి గారికి రావాలంటే జర్మనీకి పోవాలని మాట్లాడుతున్నారు. ఎందుకు పవన్ కళ్యాణ్ గారు ఇట్లా మాట్లాడుతున్నారు అసలే మనకు తెలియదు. పవన్ కళ్యాణ్ గారు, మీకు ఈరోజు మేము వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున ఒకటే మాట తెలియజేసుకుంటున్నాము. మీకు 6% ఆఫ్ ఓటు షేర్ ఉంది, మాకు 40% ఆఫ్ ఓట్ షేర్ ఉన్నాం. అంటే వీఆర్ ది సింగిల్ లార్జెస్ట్ అపోజిషన్ పార్టీ ఇన్ ఆంధ్రప్రదేశ్. ఈరోజు మన హక్కును మనం అడుగుతున్నాము. దయచేసి ఏదో రాజకీయం చేయాలని, ఏదో మాట్లాడాలనే మాట పవన్ కళ్యాణ్ గారు నిజంగా మాట్లాడకూడదు. మీరు ఏదైతే ఎలక్షన్కు ముందు చెప్పినారు మేము 14 లక్షల కోట్ల అప్పు చేసినాం అనేది, అది ప్రూవ్ చేయండి మీరు. అదేవిధంగా 30,000 అమ్మాయిలు మిస్ అయినారు. గవర్నమెంట్ వచ్చిన వెంటనే ఆ అమ్మాయిలు ఎక్కడున్నారో వాళ్ళందరినీ కూడా ఉడికి తెచ్చి మళ్ళీ న్యాయం చేస్తామంటున్నారు మీరు. నో, ఇంతవరకు మీరు చేయలేదు. దానిపైన ధ్యాస పెట్టండి. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు వైఎస్ఆర్సీపీ క్యాడర్ కానీ లీడర్స్ కానీ డైరెక్ట్గా ఇండైరెక్ట్గా పనిచేయొద్దు అని ఆయన చెప్తున్నారు. దాన్ని కరెక్ట్ చేయండి పవన్ కళ్యాణ్ గారు. మీరు దాని గురించి మాట్లాడండి. అది తప్ప మీరు జగన్మోహన్ రెడ్డి గారి గురించి విమర్శ చేసే హక్కు ఖచ్చితంగా మీకు లేదు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడైతే ఆయన వచ్చినారో, రాజకీయాలకు వచ్చినారో, తన స్వంత పరిశ్రమతో తోడ్బలంతో ఆయన ఈ పార్టీని కట్టినాడు. ఈ పార్టీ ఒక ఫౌండేషన్ క్రెడిబిలిటీ, ఈ పార్టీ ఒక ఫౌండేషన్ అనేది ఒక విశ్వసనీయతతో కట్టినాం. ఎందుకంటే ప్రతి ఒక్కరికి కూడా ప్రాంతాల అతీతంగా, పార్టీల అతీతంగా, కులాల అతీతంగా ఎవరైనా ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చరిత్రలో ఇచ్చినారు అంటే ప్రతి ఒక్కరికి సంక్షేమము అది మన జగన్మోహన్ రెడ్డి గారే. దయచేసి ఆయన గురించి చిన్నగా మాట్లాడడం కానీ, విమర్శ చేయడం కానీ అవన్నీ కూడా మీరు మానేసి, గత ప్రభుత్వం జగనన్న ప్రభుత్వం అనేది మీరు మానేసి మీ ప్రభుత్వంలో మీరు ఏం చేస్తున్నారు చెప్పండి. ఇప్పటికీ రెండవ బడ్జెట్లో మీకే క్లారిటీ లేదు. మీకు అసలు ఒక క్యాలెండర్ లేదు. ఏ మంత్లో ఏ సంక్షేమ పథకాలు అమలు చేయాలనేది మీకే క్లారిటీ లేదు. అయితే కోవిడ్ అయిన క్లిష్టమైన పరిస్థితిలో కూడా ఒక క్యాలెండర్తో పాటు, క్లారిటీతో పాటు బడ్జెట్లో కూడా పలానా మంత్లో పలానా డేట్లో ఏ సంక్షేమ పథకాలని ప్రవేశం చేయాలా అని జగన్మోహన్ రెడ్డి గారు చాలా క్లారిటీతో ఆయన పనిచేసినాడు. కాబట్టి ఈరోజు కూడా మేము అధికారం కోల్పోయిండొచ్చు, బట్ ప్రజల మనసులో ఆ ఒక అభిమానం ఎప్పుడు కూడా జగన్ గారు కోల్పోలేదు. అదే అంతిమ విజయం అని ఈరోజు కూటమి ప్రభుత్వం వాళ్ళు తెలుసుకోవాలి అని చెప్తున్నాము. అదేవిధంగా పిల్లలందరికీ కూడా అమ్మఒడి ఇవ్వలేదు, మళ్ళా ఫీజు రియంబర్స్మెంట్ ఎక్కడక్కడ సంపూర్ణంగా జరగలేదు, నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పి మోసగించినారు. ఇవన్నీ కూడా యువతలకు న్యాయం చేయాలి అని ఫీజు రియంబర్స్మెంట్ 4 అనే కార్యక్రమము పుట్టపర్తి హెడ్ క్వార్టర్లో బుధవారం అంటే మార్చి 12వ తేదీ పెద్ద ఎత్తున ధర్నా చేస్తున్నాం. ఈ ఒక సత్యసాయి జిల్లా వ్యాప్తంగా ఉన్న ప్రతి ఒక్క తల్లి తండ్రులు, యువతలు అందరూ కూడా స్టూడెంట్స్ పాల్గొని ఈ రూలింగ్ పార్టీ వాళ్ళకి కళ్ళు తెరిపించే ఒక కార్యక్రమం మనం చేస్తున్నాం. కాబట్టి దయచేసి అందరూ కూడా పార్టిసిపేట్ చేయండి అని చెప్పి స్టూడెంట్స్కు, వాళ్ళ తల్లిదండ్రులు అందరికీ కూడా పిలుపిస్తూ ఈ ఒక ఫీజ్ ఫర్ రీఎంబర్స్మెంట్ ప్రోగ్రామ్ని సక్సెస్ఫుల్ చేయాలని ప్రతి వైసీపీ క్యాడర్కు కూడా మేము పిలుపిస్తున్నాం. జై